This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మీకు మైగ్రేషన్ గురించి మాట్లాడాలండి. మీకు మైగ్రేషన్లో భాగంగా మనం వచ్చి మైగ్రేటింగ్ లైనక్స్ సర్వర్ ఫ్రమ్ VMware టు AWS అన్నమాట. ఓకే, ఇది ఎలా మైగ్రేట్ చేయాలో చూస్తాం. అలాగే మైగ్రేటింగ్ డేటా ఫ్రమ్ లోకల్ డేటా సెంటర్ టు AWS. ఆ తర్వాత సో మైగ్రేటింగ్ MySQL సర్వర్ టు AWS RDS. మీకు ఫోర్త్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ దీని పేరేమంటారు మనకి AWS స్నో ప్రోడక్ట్స్. మీకు అండర్స్టాండింగ్ AWS స్నో, ఈ 4 చూడాలా. కాబట్టి ఈ రోజు రేపు మనం ఏం చేస్తామంటే మనం మైగ్రేషన్ కి డిస్కస్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తుంటే రియల్ టైంలో ఎలా ఉంటుందో మీకు చూపించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి నాకు ఒక VMware ఎన్విరాన్మెంట్, ఇది ఒక సర్వర్ అండి. ఇది వచ్చి 4 CPUs 32 GB సర్వర్ అనమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక సర్వర్ పెట్టి మనం దాంట్లోంచి ఒక లైనక్స్ సర్వర్ ని నేను మైగ్రేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఈ విండోస్ సర్వర్ కి లాంచ్ చేస్తాను. మీకు 192.168.1.200 అని వచ్చాను అనుకోండి. మీకు ఇది నా VMware ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్ అండి. దీంట్లో ఒక లాగిన్ చేస్తాను. లాగిన్ చేసి ఫస్ట్ నా VMware ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అవుతాను. మీరు ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టం అండ్ ఎక్కువగా సివిలో మీ రెజ్యూమ్ లో మైగ్రేషన్ గురించి ఎక్కువ ప్రొడక్ట్ చేయొద్దు, ఎందుకంటే మీకు చాలా గ్రౌండ్ వర్క్ చేయాలా దీనికోసం. సో కాబట్టి టెక్నికల్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చి VMware vCenter అంటారండి. మన ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు యువర్ పాస్వర్డ్ విల్ ఎక్స్పైర్. ఓకే చూద్దాంలేండి, మళ్ళీ చూద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తానండి. ఒక ఉబుంటూ సర్వర్ డిప్లాయ్ చేసి, సో ఎలాగా రైట్ క్లిక్ డిప్లాయ్ OVF టెంప్లెట్ అని చెప్పి నా దగ్గర ఒక ఇలా ఉంటుంది. పేరు ఏమిస్తానంటే AWS B55 మైగ్రేషన్ అందాం. సో నెక్స్ట్ సో ఈ సర్వర్ డిప్లాయ్ చేసి, ఇదేంటంటే ఎక్కువ టైం తీసుకునే, దేని తీసుకుంటే వెయిట్ చేయాలండి మనం. ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసినాక నేను ఏం చేస్తానంటే మీకు ప్రొవిజన్ ఒక ఇది తీసుకుని తిన్ ప్రొవిజన్ నెక్స్ట్ నా ఇక్కడ మనం కావాల్సింది ఏంటి, హోస్ట్ నేమ్ ఆఫ్ ద అప్లయన్స్ అని చెప్పి AWS B55 మైగ్రేషన్ అంటాను. సరే, ఇక్కడ పబ్లిక్ కీస్ లో యాడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే నా ఇది ఉంది కదండి, నా ల్యాప్టాప్ పబ్లిక్ కీ ఉంది కదా, ఎక్కడ పెట్టాను, ఇది. సో ఇక్కడికి వచ్చిన డిఫాల్ట్ యూజర్ పాస్వర్డ్ ఉంది కదా మీకు, ఇఫ్ సెట్ ద డిఫాల్ట్ యూజర్ పాస్వర్డ్ విల్ బి సెట్ టు దిస్ వాల్యూ అలవింగ్. అవసరం నేను పైన అది ఇచ్చాను కాబట్టి యాక్చువల్గా అవసరం లేదు మీకు. ఇఫ్ సెట్ టు స్ట్రింగ్ ర్యాండమ్, ద ర్యాండమ్ విల్ బి జనరేటెడ్ రిటర్న్ టు ఇఫ్ సెట్. నేను సెట్ చేయదలుచుకోలేదు. ఓకే, సో నెక్స్ట్ అని వస్తాను. నెక్స్ట్ వచ్చి ఫినిష్ చేద్దాం మీకు. సో కాబట్టి ఇది ఏం జరుగుతుందంటే ఒక AWS B55 మైగ్రేషన్ అనేది మీకు ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయినాక మనకి
క్రియేట్ అయిపోయినాక ఏం చేద్దామంటే మనం ఆ సర్వర్ని స్టార్ట్ చేస్తాను. పెద్ద సైజ్ ఏమి ఉండదండి మీకు, కాకపోతే రిప్లికేషన్కి ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మనం అంతా టెస్ట్ చేసి అంతా యాక్చువల్గా ఈ ల్యాబ్లో మనకు ఆల్మోస్ట్ లైక్ 10-15 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ కాంప్లెక్సిటీ అండి, టైం పడుతుంది. డేటా అనేది రిప్లికేట్ అవ్వాలా, తర్వాత అక్కడ ఫెయిల్ టెస్ట్ చేయాలా. సో కాబట్టి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సరే. సో ఇక్కడికి వచ్చి కొన్ని నేను ఏం చేస్తాను, సెట్టింగ్స్ అని చెప్పి ఇక్కడ 2 CPU అవసరం లేదు, 1 CPU చాలు. ర్యామ్ వచ్చి ఒక 4 GB ఇస్తాను మీకు. ఓకే, ఇచ్చేసి పవర్ ఆన్ చేద్దామండి మీకు. పవర్ ఆన్ చేద్దాం మీకు. సో కాబట్టి ఈ సర్వర్ అనేది వస్తుంది. నేనేం చేస్తానంటే ఈ లోపల లోకల్ గానే నేను అంటే ఈ సర్వర్ నుంచే ఒక AWS కి లాగిన్ చేస్తాను మీకు. సో కాబట్టి డేటా సింక్ చేయడానికి కూడా మీకు పనికొస్తుంది అనమాట, డేటా సింక్ కాన్ఫిగర్ చేయడానికి కూడా. ఓకే, గుడ్. సో ఫస్ట్ ఇదంతా కూడా మీకు ఒక IP అడ్రస్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ IP అడ్రస్ 192.168.1.107 అని ఉందండి. సో మనం ఏం చేద్దాం, ఇక్కడి నుంచి వచ్చి నేను ubuntu అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు కనెక్ట్ అవ్వాలి మీకు. ఓకే, సరే. ఓకే, సో నేను ఏం చేస్తాను, యాప్ అప్డేట్ అని చెప్పి ఇక్కడ యాప్ అప్డేట్ అండ్ ఇన్స్టాల్ -y nginx అని ఇద్దాం మీకు. తర్వాత ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, డాకర్ టెస్ట్కి వచ్చి మీరు చూసినట్లయితే గైస్ ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. సరిగా, సో మనం ఇది క్లోన్ చేద్దాం. ఇక్కడ మనం నేనేం చేస్తాను, ఇక్కడ 55 ఉంది కదా, ఇక్కడికి వచ్చి CD var ww అంటాం. ఇక్కడ rm-rf అని చెప్పి నేను HTML తీసేసి, సో git క్లోన్ అని చెప్పి -b AWS B55 అని చెప్పి నేనేం చేస్తాను, HTML కి క్లోన్ చేద్దాం. లుక్స్ లైక్ -b అని కాదు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను దీని IP ఏంటండి, ఇక్కడ మీకు దీని IPని యాక్సెస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో కొన్ని చేంజెస్ చేస్తాను. సో నేనేం చేస్తాను మీకు, HTML index డాట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి రిఫ్రెష్ తెలియదు. ఓకే గుడ్. దీన్ని మైగ్రేట్ చేయాలి. కొన్ని శాంపుల్ డేటా కూడా పెడతానండి నేను. MKDIR అని చెప్పి నేను ఏం చేస్తాను, మైగ్రేషన్ డేటా అంటాను మీకు. wget అని చెప్పి సింపుల్ ఒక టెస్ట్ ఫైల్స్ పెట్టడమే అనమాట. నేను ఏం చేస్తాను మీకు, సో ఓకే, సో నేను ఏం చేస్తాను, mv terraform test data 1.zip అంటాను మీకు. cp ఒక 2 ఫైల్స్. ఓకే, ఇట్లా 2 ఫైల్స్ పెడతాను. ఈ ఫైల్స్ మరి పెద్దవి కాకుండా చిన్నవే పెడతాను. మైగ్రేట్ అవుతా లేదా అని చెప్పి. నౌ దీన్ని మైగ్రేట్ చేయాలండి. దీన్ని మైగ్రేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి మీకు సర్వీసెస్కి వచ్చి మనం ఇక్కడ మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ చెప్పి AWS అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ మీకు యాడ్ సర్వర్ అంటాను. సో ఇక్కడికి వచ్చి యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేయమంటుంది మీకు. మీరు చూసారు అనుకోండి ఈ యాక్సెస్ తో. సో ఐ థింక్ నా దగ్గర ఆల్రెడీ ఉండాలా, ఓ పని చేస్తాను మీకు. యూజర్ని క్రియేట్ చేద్దాం. యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B55 MIG అని ఇచ్చేసి, కన్సోల్ యాక్సెస్ అవసరం లేదు. సో అటాచ్మెంట్ కావాల్సింది వచ్చి మీకు ఇది అటాచ్ కావాలి మీకు. క్రియేట్ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేయండి మీకు. దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, యాక్సెస్ కి ఇది, సీక్రెట్ కి ఇది మీకు. ఇదంతా వచ్చి మనం ఏం చేద్దాం, అంతా ఇచ్చినాక ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి దీన్ని. నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. అంటే ఏమవుద్దంటే ఒక ఫైల్, ఒక ఐ థింక్ పైథాన్ ఫైల్ ఏదో ఒకటి అవ్వాలా. మీరు చూస్తే చూడండి, AWS రిప్లికేషన్ ఇన్స్టాలర్ అని డౌన్లోడ్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చి మనం ఏం చేస్తాం, దీన్ని కాపీ చేసి నేను ఇలా ఇస్తానండి మీకు. ఇలా ఇస్తే ఇంకా మీరు చేయాల్సిన పనేమి లేదు మీకు. అదే ఆటోమేటిక్ గా మీకు రిప్లికేట్ చేసుకోవాలా, మీకు రిప్లికేట్ చేసుకొని స్టార్ట్ కూడా అయిపోవాలా. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ 20 minutes దీంతో మనకు పనే లేదండి. ఎందుకంటే అదే ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకొని అదే రిప్లికేషన్ అంతా కూడా మీకు స్టార్ట్ అయిపోద్ది. మీన్ వైల్ నేనేం చేస్తానంటే డేటా సింక్ గురించి మాట్లాడతాను. డేటా సింక్ అంటే ఏంటంటే, లెట్ మీ షో యూ. నేను సి డ్రైవ్కి వచ్చాను అనుకోండి. సి డ్రైవ్ లో దెర్ ఈజ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, కొంచెం జూమ్ చేసుకోండి ఎందుకంటే నాకు దీన్ని జూమ్ చేయడానికి అవకాశం లేదు. సో నేను ఏం చేస్తానంటే దీన్ని AWS 55 మైగ్రేషన్ అని చెప్పి దీంట్లో కొన్ని ఫోల్డర్లు ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను ఏం చేస్తాను, ఇనిషియల్ గా మనం ఒక 2 ఫోల్డర్లు పెడదాం, మిగతా తీసేస్తాను మీకు. ఒక 2 ఫోల్డర్లు ఉన్నాయి. ఇది మీ లోకల్ డేటా, అంటే మీ డేటా సెంటర్లో ఎక్కడో ఈ లోకల్ డేటా ఉంది. ఈ డేటాని ఏదర్ S3 కానీ EFS కానీ SMB FSX కానీ మీరు మైగ్రేట్ చేయాలి మీకు. నేను S3కి మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మీకు. సో అలాగా దీన్ని చేయడానికి మీకు మనం ఏమంటే, అందుకే నేను స్టార్టింగ్ లో మీకు స్టోరేజ్ గేట్వే కంటే ఇది మెయిల్ అని చెప్పింది. అందుకే దానికోసం మనం ఏం చేస్తాం, మైగ్రేషన్స్ కి వచ్చి ఇక్కడ డేటా సింక్ అని ఒకటి ఉంటుందండి మీకు. ఈ డేటా సింక్ లో మీరు చూస్తే డిస్కవర్ స్టోరీ, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. నేను ట్రాన్స్ఫర్ డేటా అని చెప్పి మీకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏజెంట్స్కి వస్తాం. ఏజెంట్స్కి వచ్చి క్రియేట్ అన్ ఏజెంట్ అని చెప్పి మనం VMware వాడుతున్నాం East2S. సో మనం ఒకటి ఇమేజ్ ఇక్కడ ఇచ్చి ఉంటాడండి మీకు. ఇట్లా క్లిక్ చేశారనుకోండి మీకు ఒక ఇమేజ్ డౌన్లోడ్ అవుద్ది అనమాట మీకు. పైన ఇక్కడ చూసారనుకోండి చూడండి, డౌన్లోడ్ అవుతుంది చూడండి మీకు. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 591 MB ఉంది మీకు. కొంచెం ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుద్ది. నాది వచ్చి మీరు స్పీడ్ చెక్ చేసామనుకోండి, నేనేం చేస్తాను, స్పీడ్ టెస్ట్కి వచ్చాను అనుకోండి మీకు. జస్ట్ ఒక ఐడియా కోసం నా స్పీడ్ ఎంత ఉంది అని చెప్పి, ఇక్కడ అంటే లోపల నుంచి వెళ్తుంది కాబట్టి
ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ అప్లోడ్ స్పీడ్ అండి, డౌన్లోడ్ కాదు. సో ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఇచ్చామనుకోండి, అప్లోడ్ స్పీడ్ అనమాట. నేను జియో వాడుతున్నాను, సో కాబట్టి డౌన్లోడ్ స్పీడ్ ఇబ్బంది లేదు, కానీ వీ నీడ్ టు కన్సర్న్ అబౌట్ మీకు ఆల్మోస్ట్ నియర్ టు 300 రావాలి యాక్చువల్గా మనకి అది, ఎందుకంటే నా 300 MBPS కాబట్టి. బట్ ఇది వచ్చి డౌన్లోడ్ స్పీడ్ అండి, డౌన్లోడ్తో పెద్ద పని లేదు నాకు, నేనేం డౌన్లోడ్ చేస్తున్నాను, అప్లోడ్ కదా, నా వాయిస్ అయితేనేమి లేకపోతే డేటా అయితేనేమి మీరు చూసారనుకోండి. సో మీరు చూస్తే సమ్వేర్ లైక్ అప్రాక్సిమేట్లీ 180 MBPS, ఐ థింక్ ఆల్రెడీ మైగ్రేషన్ స్టార్ట్, దానికోసం ఏమో అవుతున్నట్టుంది మీకు. సో కాబట్టి ఈ స్పీడ్ ఉన్నప్పుడు మీకు నాట్ బ్యాడ్, మీకు అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఫైల్ డౌన్లోడ్ అయింది. నేనేం చేస్తాను ఇక్కడ మీకు, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటాం మనం, ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని డిప్లాయ్ చేస్తానండి నేను మీకు. దీన్ని తీసుకొని ఎక్కడుంది మనకి, లెట్స్ కమ్ హియర్, నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ ఓవిఎఫ్ అని చెప్పి లోకల్ అని చెప్పి మనం ఓపెన్, దీన్ని సెలెక్ట్ చేసి, సో మనం ఏం చేస్తాం, సో AWS B55 డేటా సింక్ ఏజెంట్ అంటాను. సో నెక్స్ట్ 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 ఫినిష్ అని ఇద్దాం, ఇది రానివ్వండి. ఈ లోపల మీరు చూసి చూడండి, ఇంకా ఇన్స్టాలింగ్ ద AWS రిప్లికేషన్ ఏజెంట్ ఆన్ ద సోర్స్ సర్వర్ అంటుంది. మీకు ప్లేస్ పేరుకి అది 10 GB కనిపిస్తుంది, కానీ అంత సీన్ లేదండి, 10 GB లేదు దాంట్లో, మీకు తక్కువ ఉంది ఇంకా. సో స్టార్ట్ అయిపోయింది, సింకింగ్ ద సోర్స్ సర్వర్ విత్ అప్లికేషన్ సర్వీస్ కన్సోల్ అని వెళ్తుంది మీకు. సో ఇక్కడ నుంచి మనం చేయగలిగింది ఏం లేదండి, మీరు చూస్తే ఇక్కడ నుంచి మనం చేయగలిగింది ఏం లేదు, ఆటోమేటిక్గా అదే డేటా అంతా కూడా అది సింక్ అవ్వాలి మీకు. ఓకే, సో మీరు చూస్తే స్టార్ట్ అయిపోయి ఉంటుంది, వదిలేండి ఒక 10 minutes, 9:03 అయింది కదా, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను 9:15కి మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తానండి, స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ కనిపిస్తుంది వాట్ ఐ మెంట్ ఈస్, మీకు ఇందాక మనం చేస్తున్నాం కదా, ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి సోర్స్ సర్వర్కి వచ్చాం అనుకోండి, మీకు స్టార్ట్ అయింది చూడండి, ఇనిషియేటింగ్ అని చెప్పి మీకు, మీరు చూసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అయింది మీకు. ఇంతకుముందు ఇది వచ్చి క్లౌడ్ ఎండ్యూర్ అనేవాళ్ళండి, క్లౌడ్ ఎండ్యూర్ అనే థర్డ్ పార్టీ టూల్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే మీకు దీన్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు అన్నమాట, వాళ్ళు అక్వైర్ చేసుకొని అండ్ దెన్ అట్లే. ఒకప్పుడు క్లౌడ్ ఎండ్యూర్ ఇంతకంటే బాగా ఫాస్ట్ ఉండేది యాక్చువల్గా, వీళ్ళ చేతిలోకి వచ్చినాకే కొంచెం స్లో అనేది అయింది, యాక్చువల్గా అది చాలా ఫాస్ట్ ఉండేది మీకు. ఓకే, సో కాబట్టి ఏం చేద్దాం మనం ఇప్పుడు, డేటా సింక్ కాబట్టి ఇది రావడానికి టైం పడుతుంది, కాబట్టి నా ప్లాన్ ఏంటంటే మీకు డేటా సింక్ ఉంది కదా, సో దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో లెట్ ఇట్ కమ్, ఇక్కడికి వచ్చాను అనుకోండి, డిప్లాయ్ అయిందా, మీకు ఆల్మోస్ట్ డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయిపోయినాక దాన్ని స్టార్ట్ చేద్దాం అండి, మీకు దాని సెట్టింగ్స్ అంతా చెక్ చేసి స్టార్ట్ చేసి మీకు ఈ లోకల్గా ఇన్నాక ఒక ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ని మనం ఏం చేస్తామంటే అక్కడికి మైగ్రేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ అయింది మీకు. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ సెట్టింగ్స్ అందాం మనం, 2 CPU 4 GB ర్యామ్, ఓకే సరిపోతుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి పవర్ ఆన్ అనివ్వండి మీకు. ఓకే, పవర్ ఆన్ చేశాను. సో కాసేపటి తర్వాత దీనికి కూడా మీరు చూస్తే దీనికి కూడా ఒక ఇది వస్తుంది, వెబ్సైట్ ది రిలేటెడ్ గా వస్తుంది మీకు. ఓకే, లెట్స్ సీ.
let it come. సో ఇక్కడ ఐపీ అడ్రస్ రావాలా. ఐపీ అడ్రస్ ఇచ్చినాక మనం ఏజెంట్స్కి వచ్చి ఈ ఏజెంట్ ఐపీ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇచ్చి దానికి కనెక్ట్ అన్నాం అనుకోండి, మీకు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి లొకేషన్స్, టాస్క్లు అని చెప్పి డేటా మైగ్రేషన్ మనం ఇనిషియేట్. ఇదేమి అగైన్ అండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, మైగ్రేషన్ గురించి అంటే రోజు చూస్తున్నాను కదా, మీకు ప్రతిరోజు ఏదో ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను మీకు. కాబట్టి మైగ్రేషన్ అంటే స్పెసిఫిక్ గా ఆ రోల్ మైగ్రేషన్ అయితేనే ఏంటది, ఆ స్పెసిఫిక్ రోల్ అనేది మైగ్రేషన్ రిలేటెడ్ రోల్ అనుకుంటే తప్పితే, మైగ్రేషన్ గురించి క్వశ్చన్ వస్తుంది తప్పితే 99% అసలు మైగ్రేషన్ గురించి క్వశ్చనే అడగరండి మీకు. రీజన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వస్తున్న కంపెనీస్ అన్ని కూడా స్టార్టప్స్ అయితేనేమి ఏమైతే వాళ్ళకి డేటా సెంటర్స్ ఏమి ఉండవు యాక్చువల్ గా మీకు. సో మోస్ట్లీ డైరెక్ట్ గా వాళ్ళ డిప్లాయ్మెంట్స్ అంతా క్లౌడ్ లో జరిగిపోతుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్ లో నా లాస్ట్ ప్రొఫైల్ లో చూసుకుంటే మాకంతా క్లౌడ్ లోనే, AWS క్లౌడ్ లోనే ఉంది మనకి. మేబీ కొద్ది గొప్ప కొంచెం అజూర్ లో ఉంది కాబట్టి అసలు డేటా సెంటర్ లేదు. ఇంకా డేటా సెంటర్ మైగ్రేషన్ లేనప్పుడు ఇంకా అంటే డేటా సెంటర్ లేనప్పుడు మైగ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి మైగ్రేషన్ అంతా హెవీగా అడగరు అన్లెస్ ద రోల్ ఆస్క్స్ ఫర్. కాబట్టి దాన్ని హెవీగా మీకు ప్రొజెక్ట్ చేయొద్దు, నేను ఆ మైగ్రేషన్ చేశాను అని చెప్పి సివిలో పెట్టద్దు బేసిక్ గా మీకు. రైట్, సరే మనం ఏం చేద్దాం, బ్యాక్ వచ్చాను అనుకోండి, మనకి వచ్చిందండి. మీరు చూస్తే 192.168.1.2 ఇట్లా వచ్చింది మీకు మన డేటా సింక్ సర్వర్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చి సో ఇక్కడికి వచ్చి నేను గెట్ కీ అన్నాను అనుకోండి. కొన్నిసార్లు ఎర్రర్ ఇస్తుంది చూసారు, ఇట్స్ ఓకే, ఇదే ఇబ్బంది ఏం లేదు. అంటే ఇంకా అప్ అయి ఉండదు అనమాట మీకు, అంతే. చూస్తే ఇంకా అప్ అయి ఉండదు మీకు, లేదా ఇంకో ఐపీ ఇంకొకటే కదా. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ఒక 1 minute వెయిట్ చేసి ట్రై చేద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే, మీరు చూసినట్లయితే సింక్రనైజ్ ఇక్కడ చూస్తే మీకు దీంట్లో ఏం పెద్ద స్పేస్ లేదండి. DF-H అంటే మీరు ఎంత వాడుకుంది, హార్డ్లీ యూజ్డ్ వచ్చేసరికి 2 GB కూడా లేదనమాట. అందుకే నేను లైనక్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను, విండోస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే, విండోస్ వచ్చేసరికి 16 GB ఉంటుంది మీకు 16 GB అంటే చాలా టైం పడుతుంది. మైగ్రేషన్ కాన్సెప్ట్ అనేది సేమ్ కాబట్టి లైనక్స్ చూస్ చేసుకున్నా కూడా మీకు దీనికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని నేను వాడుకున్నాను కాబట్టి తొందరగా అవుతుంది మీకు. సో నేను వెనక్కి వచ్చి మళ్ళీ గెట్ కీ అన్నాం. ఇప్పుడు వచ్చింది చూడండి. ఈ కీతో పెద్ద పని లేదు, కానీ నేనేం చేస్తాను, AWS B55 ఏజెంట్ అంటాను. సో ఫస్ట్ క్రియేట్ ఏజెంట్. ఈ ఏజెంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ మీడియేటర్ బిట్వీన్ మీ లోకల్ నుంచి దానికి అనమాట మీకు. ఇప్పుడు మనం లొకేషన్స్కి వెళ్తామండి. లొకేషన్స్కి వచ్చి క్రియేట్ ఏ లొకేషన్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను, AWS S3 సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తాను, బకెట్స్ ఏదైనా తీసుకోవాలనుకోండి, చూద్దాం ఏది ఖాళీగా ఉందో అది తీసుకుందాం. లేదంటే ఒక బకెట్, కొత్త బకెట్ క్రియేట్ చేస్తాను మీకు. నేనేం చేస్తాను, క్రియేట్ ఏ బకెట్ అని చెప్పి AWS B55 డేటా సింక్ అని చెప్పి నేనేం చేస్తాను, కిందకు వచ్చి మీకు క్రియేట్ ఏ బకెట్ అన్నాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది సెలెక్ట్ చేద్దాం. నేనేం చేస్తాను, ఫ్రీక్వెంట్ డేటా కానీ 1 zone అని ఇస్తాను, అంత అవసరం లేదు కాబట్టి. సో రోల్ వచ్చి ఆటో జనరేట్ అన్నాం మనం, ఆటో జనరేట్ అని ఇచ్చేసి మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ ఏ లొకేషన్ అంటానండి మీకు. ఇది వచ్చి మన డెస్టినేషన్ లొకేషన్ అనమాట. సరే, ఇంకో లొకేషన్ కావాలి కదా, ఈసారి క్రియేట్ ఏ లొకేషన్ అన్నప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సింది SMB అని సెలెక్ట్ చేయాలి, అంటే సర్వర్ మెసేజింగ్ బ్లాక్ అని చెప్పి ఇక్కడ ఇచ్చి, ఇక్కడ సర్వర్ అడుగుద్ది అనమాట. ఏ సర్వర్ అడగాలి, ఇదనమాట. ఏది నేను వర్క్ చేస్తున్న సర్వర్. అదేంటి మీకు, సరే ఇది కాదు, సో పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. సో IP కాన్ఫిగ్ అంటే
ఇది దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఉందండి యాక్చువల్గా. మీరు చూసారు అనుకోండి, నేను ఇట్లా ఇచ్చి ఇందాక మనం ఒక ఫోల్డర్ కాపీ చేసాం కదా, దాన్ని షేర్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రాపర్టీస్ అని చెప్పి నేను షేరింగ్ అని చెప్పి ఇక్కడ మామూలుగా పర్మిషన్స్ అందరికి ఇచ్చేస్తాను. ఇక్కడ ఐడియల్ ఇవ్వకూడదు అలాగా, బట్ నేను ఏం చేస్తాను, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు, సో ఇక్కడికి వచ్చి నేను బ్యాక్ స్లాష్ ఇలా ఇచ్చామనుకోండి, మీకు దీని లోపల షేర్ ఫోల్డర్లు అన్నీ కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ B55 ఎక్కడుంది మీకు, 48, 54 క్రియేట్ కాలేదా, $55 రాలేదు. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ప్రాపర్టీస్ షేర్ అని చెప్పి ఆల్రెడీ. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నా, ఎవ్రీవన్ ఇచ్చాను. ఓకే, యా 55 ఇక్కడ చూసినా వచ్చింది రండి. ఓకే, గుడ్. దీన్ని చేయాలి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి షేర్ నేమ్ వచ్చేసరికి మీరు ఇలా ఇవ్వాలండి, SMB అని చెప్పి ఇలా ఇవ్వాలా మీకు, ఇలాగనమాట మై ఫోల్డర్ అని చెప్పి ఇలా ఇవ్వండి. నా కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఐడి పాస్వర్డ్ అడుగుతారు యాక్చువల్గా. మీకు ఒక ఐడి పాస్వర్డ్, ఈ సిస్టమ్ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది ఉందన్నమాట మీకు. నాకు లేకపోతే ఒక పని చేస్తే, ఒక దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఉంది యాక్చువల్గా, మీరు చూసారు అనుకోండి, DSA.MSC అంటాను. ఇక్కడికి వచ్చినాక ఒక యూజర్కి అడ్మిన్ రైట్స్ ఉంటుంది. నేను ఏం చేస్తా, ఒక యూజర్ని క్రియేట్ చేస్తా, AWS B55 అని చెప్పి నేను ఓకే ఫినిష్ చేసి మనం ఏం చేస్తాం, అదే ఇస్తాం. యూజర్ వచ్చి AWS B55 పాస్వర్డ్ ఇస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని సెట్ అని ఇచ్చాను అనుకోండి. ఏది ఉంది మనకి పైకి వస్తే దీని డొమైన్ పేరు ఏది, ctrainings.com అని రావాలండి. ఎక్కడుంది మనకి ఇది, ఇలా ఇచ్చేస్తాను. ఇలా ఇచ్చేసి, లేకపోతే శ్రీ ఇలా ఇద్దాం మీకు. సో క్రియేట్ ఏ లొకేషన్ అంటానండి మీకు, అయిందా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ టాస్క్ అని చెప్పి, సో సోర్స్ వచ్చి మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సోర్స్ లొకేషన్ అని చెప్పి మనం ఏం చేద్దాం, యాక్చువల్గా ఇక్కడ ఏం లేదు, యా ఇది నా లోకల్ నుంచి నెక్స్ట్ అందాం, చూస్ ఎగ్జిస్టింగ్ లొకేషన్ అని చెప్పి S3కి ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి నేనేం చేస్తాను, డేటా మైగ్రేషన్ అని చెప్పి ఎవ్రీథింగ్ అని చెప్తాం మీకు. ఇక్కడ నేనేం చేంజెస్ చేయండి, మొత్తం ఒకవేళ ఫైల్స్ ఉంటే ఓవర్ రైట్ అని చెప్పేస్తాను మీకు. ఇలా వచ్చి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ అంటాను మీకు, లాగ్స్ ఏం అవసరం లేదు, నాకు లేదు. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే, క్రియేట్ ఏ టాస్క్ అంటానండి మీకు. క్రియేట్ ఏ టాస్క్ అయిపోయినాక ఐడల్ గా అయితే S3 బకెట్కి వెళ్ళి మీరు ఇక్కడ AWS B55 డేటా సింక్ వస్తే అక్కడ డేటా ఏం లేదు చూడండి మీకు, అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, డేటా మైగ్రేషన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి స్టార్ట్ విత్ డిఫాల్ట్స్ అంటాను మీకు. తర్వాత వచ్చి చెక్ చేద్దాం ఏంటి పాటిస్తాయి అని చెప్పి. ఈ లోపల మన ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఎంత వచ్చింది ఏంటి సంగతి అని చెక్ చేసుకుంటే మీకు సింక్రనైజేషన్ ఎంత వరకు వచ్చింది అని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. సో పేరుకు మాత్రం 9 minutes అని 9% అని చూపిస్తుంది, కానీ యాక్చువల్గా 113 minutes అట్లా చూపిస్తుంది. కానీ సడన్ గా ఏమైపోతుందంటే అది కంప్లీట్ అయిపోతుందండి మీకు
సడన్ గా అది కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకి. ఓకే, సరే ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని లాంచ్ టెంప్లెట్స్ లాంచ్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఏం జరుగుద్దంటే గివ్ మీ 1 minute. నిన్న మనం ఈవెంట్ బ్రిడ్జ్ ఉంది కదా మీకు, లాస్ట్ టైం ఈవెంట్ బ్రిడ్జ్ ప్రాబ్లంకి దారి తీసింది. అంటే నేను ఫైల్స్ డిలీట్ చేయాలని చెప్పాను కదా, అది డిలీట్ చేస్తుంది అనమాట. దాని దృష్టిలో పెట్టుకొని రూల్స్ డిజేబుల్ చేసామో లేదో చూడాలి మీకు. లేదు, ఓకే గుడ్, రైట్, దెన్ ఫైన్. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు లాంచ్ సెట్టింగ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ ఇదే ఏ టైప్ ఆఫ్ మిషన్ సెలెక్ట్ చేసుకుంటుంది. అది నాకు వద్దు, నేను ఇచ్చింది నువ్వు సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇది ఆఫ్ చేస్తాం మీకు. ఓకే, ఇది ఆఫ్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ కిందకు వచ్చినాక ఇది లాంచ్ టెంప్లెట్ మీరు గమనించినట్లయితే ఇది C5 లార్జ్, ఏ సబ్నెట్ ఏం వాడట్లా. అందుకే నేను మాడిఫై అని చెప్పి మనం కొత్త వర్షన్ విచ్ ఏ టైప్ ఆఫ్ మిషన్ అంటే మనది T2 మైక్రో చాలు యాక్చువల్ గా, C5 లార్జ్ ఎందుకండి, అది ఎడిట్ చేస్తాను ఇక్కడ మీకు. లెట్ కమ్ డౌన్. ఫస్ట్ ఇన్స్టెన్స్ టైప్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి T2 డాట్ మైక్రో సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత కీ పేరు నాకు ఏది కావాలో అది సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మనకి AWS B28 పబ్లిక్ సబ్నెట్ 1 అని ఇస్తాను. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకొని ఇది సెలెక్ట్ చేస్తాను. సో సరే, ఇదంతా ఓకే, ఇదంతా మనం చేయాల్సిన పని లేదు, ఇవన్నీ కూడా వదిలేసి ఫస్ట్ నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ టెంప్లెట్ వర్షన్ అందాం. అయితే ఒక్క నిమిషం, చిన్న తప్పు చేశాను మీకు. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏం కావాల్సి వస్తుందంటే లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి 3rd ఉంది. నేను ఏం చేయొచ్చు ఇక్కడ, మాడిఫై కాదు, సెట్ డిఫాల్ట్ వర్షన్ అని చెప్పి నేను ఏం చేస్తాను 3 అని ఇస్తాను మనం చేంజ్ చేసింది. ఓకే, నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాలి యాక్చువల్గా. ఏఎంఐ ఇది కాదు, సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావాలా మనకి, అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలండి. సారీ, మనం చేంజ్ చేసాం కదా, T2 మైక్రో వచ్చింది చూడండి, సబ్నెట్ పబ్లిక్ IP ఇక్కడ నో అని ఉంది మీరు చూస్తే. సో అదొక తలనొప్పి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ సరే మళ్ళీ మాడిఫై అని ఇస్తాను నేను, మళ్ళీ మాడిఫై అని ఇచ్చి, ఇంకా టైం ఉంది కాబట్టి మీకు. సో T2 మైక్రో. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చినప్పుడు ఆటో అసైన్ ఎనేబుల్ అని ఇవ్వాలి. ఇలా ఇచ్చేసి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు క్రియేట్ ఏ న్యూ టెంప్లెట్ వర్షన్ ఉంది. ఓకే, డన్. మనకి ఇచ్చేసామండి. ఓకే గుడ్. సరే, దీని ఇంకా పని లేదు దీంతో. ఇది మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా దానికి డిప్లాయ్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఎంతవరకు వచ్చింది మీకు, సో 24%కి వచ్చిందండి మీకు. సో 2 పాయింట్ యాక్చువల్లీ టకాన సడన్ గా కంప్లీట్ అయిపోద్ది. సరే, ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే ఏదో అయిపోయినట్టు చూడండి, టాస్క్లకు వచ్చాం అనుకుంటే కంప్లీట్ అయిపోయింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేస్తే ఫోల్డర్ 1 ఫోల్డర్ 2 వచ్చిందండి. డేటా ఇంటిగ్రిటీ చెక్ చేస్తే ఫైల్స్ అన్ని కాపీ అయినాయి యాక్చువల్గా. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు
సో స్టార్ట్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. Guys, give me 1 minute. Hold on. I'll be back in a minute. Hold on. Okay. So let's see. Let's go back. మీరు చూసినట్లయితే డేటా ఇది కూడా సింక్ అవ్వాలండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, బట్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియర్ 36కి వచ్చింది చూడండి. సో వన్స్ ఇదంతా అయిపోయినాక మీకు ఏమొస్తుందంటే ఇక్కడ రెడీ ఫర్ టెస్టింగ్ అని వస్తుందండి. మనకి ఏమొస్తుంది, రెడీ ఫర్ టెస్టింగ్ అని వస్తుంది మీకు. సో మనం ఆ టెస్టింగ్ కూడా చేయొచ్చు అనమాట మనకి. సరే, లెట్ ఇట్ కమ్. అయితే మీకు దీనికి వెళ్దాం. ఈ లోపల డేటా అంతా కూడా అయిందా లేదా మీకు రన్ అవుతుంది అనమాట. వెనక్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు. సో దీని దగ్గరకు వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు 1 and 4 అంటే అగైన్ మీకు ఆన్లైన్ లో మైగ్రేట్ చేసుకోవచ్చు అండి. మీకు ఆన్లైన్ లో కాకపోతే ఏంటంటే ఇప్పుడు సర్వర్ మైగ్రేషన్ అయినా, రేపొద్దు నేను చెప్పే డేటాబేస్ మైగ్రేషన్ అయినా, లేకపోతే ఈ మైగ్రేషన్ అయినా, డేటా మైగ్రేషన్ అయినా కూడా అన్ని కూడా మీకు బ్యాండ్ విత్ మీద డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు నాకు బ్యాండ్ విత్ లేకుండా మీకు చేస్తే వర్కౌట్ కాదు బై ది వే. సో కాబట్టి మీకు ఎనఫ్ బ్యాండ్ విత్ అనుకోండి, బ్రహ్మాండంగా మైగ్రేషన్ అంతా కూడా మీరు చేయడానికి ఆస్కారం ఉంది. వాట్ ఇఫ్ మీ దగ్గర మైగ్రేషన్ లేకపోతే పరిస్థితి ఏంటి, సారీ డేటా బ్యాండ్ విత్ లేకపోతే పరిస్థితి ఏంటి అంటే, దేర్ విల్ బి సమ్ సినారియోస్. సినారియోస్ ఎలా ఉంటాయంటే, మీకు ఇమాజిన్ నాకు వచ్చి లైక్ ఒక 500 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉందండి. మీకు 500 టెరాబైట్స్ ఆఫ్ డేటా. ఇమాజిన్ మీద ఒక పెద్ద హాస్పిటల్ చైన్ అనుకోండి, జస్ట్ లైక్ అపోలో లాగా పెద్ద హాస్పిటల్ చైన్ అనుకోండి. కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ ఎక్స్రే షీట్స్ అయితేనేమి, డయాగ్నోస్టిక్స్ అయితేనేమి, డాక్టర్ రికమెండేషన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆబ్వియస్ గా డిజిటల్ ఫార్మేట్ లో ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా 500 టెరాబైట్స్ ఉంది. అది మీ లోకల్ డేటా సెంటర్ లో ఉంది. యూ వాంట్ టు మూవ్ ఇట్ టు క్లౌడ్. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే యూ వాంట్ టు మూవ్ ఇట్ టు క్లౌడ్ అనమాట. మరి క్లౌడ్ కి మూవ్ చేయాలి అంటే, మీకు క్లౌడ్ కి మూవ్ చేయాలంటే, మీకు అంత డేటాను మూవ్ చేయాలంటే మీకు చాలా బ్యాండ్ విత్ అవుతుంది అనమాట మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇక్కడికి వచ్చి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే, సో బ్యాండ్ విత్ క్యాలిక్యులేటర్ అన్నాం అనుకోండి మీకు. నేనేం చేస్తాను, ఇమాజిన్ 500 టెరాబైట్స్ కావాలా మీకు. సో ఇక్కడ వచ్చేసరికి అది ఓకే, పేజ్ హోస్టింగ్ లేదా ఇంకోటి తీసుకుందాం ఆగండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, ఇమాజిన్ టెరాబైట్స్ అని చెప్పి మీకు 500 టెరాబైట్స్ ఉంది మీకు. సో స్పీడ్ వచ్చేసరికి మేబీ గిగాబైట్స్ అనుకోండి మీకు, ఆర్ గిగాబైట్స్ ఉంది, మోస్ట్ గిగాబిట్స్ ఉంటుంది మీకు. సో మీరు అంటే 500 టెరాబైట్స్ 24/7 రన్ చేస్తే అంటే మీకు 138 గంటలు పడుతుంది. 28 అంటే, కానీ 24/7 రన్ చేయలేరు కదా మీకు. సో నేను స్పీడ్ 8 ఇచ్చాను, సారీ. యా, చూసారా, 1 GBps ఇచ్చారనుకోండి. 1 GBps ఇచ్చిన విషయం కాదండి, అంత ఉందనుకోండి, ఇంత పడుతుంది మీకు. సో 1111 ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇమాజిన్ 1111 by 24 hours చేస్తే మీకు 46 రోజులు పడుతుందండి మీకు. సో కాబట్టి అలాగని ఎక్కువ బ్యాండ్ విత్ తీసుకుంటే
బై ద వే మీరు 24/7 రన్ చేయలేరుగా ఫాస్ట్‌లో, ఎందుకంటే ఆఫీస్ టైమింగ్స్‌లో ఆపేయాల. కాబట్టి 500 టెరాబైట్స్ మీకు ఎఫిషియెంట్ బ్యాండ్‌విడ్త్ లేకుండా మైగ్రేట్ చేయడం కష్టమైపోద్ది. మరి అటువంటప్పుడు ఎలా చేస్తారు? అందుకే మీకు ఏడబ్ల్యూఎస్ దేర్ ఈస్ సమ్ ఆఫ్‌లైన్ మైగ్రేషన్ ఉందన్నమాట. Snowbird for offline. సో వీళ్ళ దగ్గర ఏముందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్నో కోన్ అంటారు యాక్చువల్ గా. స్నో కోన్ అనేది ఎక్స్టర్నల్ డ్రైవ్ లాంటిది అనమాట. మీకు 8 TB కెపాసిటీ ఉంటుంది. 8 TB యూజబుల్ కెపాసిటీ. అలాగే స్నో బాల్ ఉంటుంది. స్నో బాల్ వచ్చేసరికి ఐ థింక్ 50 టెరాబైట్స్ అండ్ 80 టెరాబైట్స్ యూజబుల్ కెపాసిటీ ఉంటుంది మనకి. అట్లా కాకుండా స్నో మొబైల్ అని ఉంటుంది మీకు. స్నో మొబైల్ వచ్చి ఐ థింక్ 100 పెటాబైట్స్, ఇది చాలా పెద్ద అనమాట. టెరాబైట్స్ పెటాబైట్స్, ఒక పెద్ద ట్రక్ వస్తుందండి మీకు. మీరు చూస్తే మీకు మీకు పెద్ద ట్రక్ వస్తుంది అనమాట. సో కాబట్టి స్నో కోన్ ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ తర్వాత లాస్ట్ లో వచ్చింది యాక్చువల్ గా. ఏడబ్ల్యూఎస్ స్నో కోన్ అన్నాం అనుకోండి, ఇమేజెస్కి వచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఈ విధంగా ఉంటుంది. లేదా ఇక్కడ చూడండి, మీకు ఏదైనా కూడా ఏదైనా చేయాలనుకుంటే మీకు పవర్ సోర్స్ ఉండాలా ఖచ్చితంగా. అండ్ మీకు డేటా అంతా కూడా దానికి రాసుకుంటున్నారు చూడండి మీకు. ఓకే, సో ఫీల్డ్ లో కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఫీల్డ్ లో కూడా మీకు ఉంటుంది. ఇదేంటంటే ఐ థింక్ స్నో కోన్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి కెపాసిటీకి వచ్చాం అనుకోండి, మీకు ఓకే 8 టెరాబైట్స్ ఆఫ్ యూజబుల్ స్పేస్ అండి. మీరు చూసారా 8 టెరాబైట్స్ యూజబుల్ స్పేస్. సో కాబట్టి మీకు డేటా ఉంటే ఏం చేయొచ్చు, దాంట్లో పుష్ చేసేసి ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఏడబ్ల్యూఎస్కి పంపించేస్తే వాళ్ళు డేటాను తీసుకుని S3లోకి ఇచ్చేస్తారు, మీరు మౌంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్నో బాల్ ఉందనుకోండి, స్నో బాల్కి వచ్చామనుకోండి, అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఇలా ఒక సూట్ కేస్ లాగా ఉంటుంది. ఇలాగ చూసారా, వీళ్ళు మల్టిపుల్ థింగ్స్ చేయాలంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట మీకు. ఓకే, సో కెపాసిటీ ఎంత ఉంది మీకు? 2 కెపాసిటీస్ ఉన్నాయి యాక్చువల్గా, 80 అండ్ 50 అండ్ 80 అనుకుంటాను మీకు. ఓకే, మీరు చూస్తే చూడండి, మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్ స్నో బాల్ ఎడ్జ్ అని ఇక్కడ ఉంది. ఎంత? 80 టెరాబైట్స్ అనమాట. 80 టెరాబైట్స్ దాకా తీసుకుంటుంది. వేర్ యాజ్ ఏడబ్ల్యూఎస్ స్నో మొబైల్ అని చెప్పి మీకు ఒక ట్రక్ వస్తుంది. ట్రక్ వచ్చేది లెస్ దాన్ 100 పెటాబైట్స్ మీకు అంటే ఐ థింక్ 1024 టెరాబైట్స్ పెటాబైట్స్ అంటే అట్లా వస్తుంది అనమాట మీకు. సో డిపెండ్, అగైన్ నేనైతే ప్రాక్టికల్ గా వాడలేదు ఎప్పుడు కూడా, అంత డేటా కూడా మైగ్రేషన్ కి అవసరం లేదు. డిఫరెంట్ ఇచ్చారు ఫామ్ ఫ్యాక్ట్, ఇక్కడ వచ్చి కంప్యూట్ ఏం చేయొచ్చు డీటెయిల్స్ అంతా కూడా మీకు. బట్ ఒక ఐడియా కోసం చెప్తున్నానండి మీకు, మీ నాలెడ్జ్ కోసం. సో లెట్స్ గో బ్యాక్. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు డేటా అంతా మైగ్రేట్ అయిపోయిందండి. వన్స్ మీ డేటా అంతా మైగ్రేట్ అయిపోయినాక నెక్స్ట్ మీకు దీనికి పని లేదనమాట. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, డిలీట్ అని చెప్పేసి, మీరు డేటా మైగ్రేషన్ అయిపోయింది, ఇంకా అవసరం లేదు. అలాగే లొకేషన్స్కి వచ్చి ఇవి కూడా మీకు డిలీట్ అని చెప్పి డిలీట్ చేసేయచ్చు. అది అయిపోయినాక మీ ఏజెంట్ని కూడా మీరు డీకమిషన్ చేసేయచ్చు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేసేద్దాం, డీకమిషన్ అయిపోయింది. యాజ్ వెల్ as డేటా అంతా మైగ్రేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, పవర్ ఆఫ్ అని చెప్పి మీకు దాన్ని కంప్లీట్ గా మీకు డిలీట్ ఫ్రమ్ డిస్క్ అని చెప్పి తీసేయచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీకు డేటా మైగ్రేషన్ గురించి. సరే, మన ఇది ఎంతవరకు వచ్చింది? మీరు 36 చూసారా? నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. ఓకేనా? నౌ ఇట్స్ రెడీ ఫర్ టెస్టింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్సెస్ అని ఉంటాయి చూడండి మీకు. సో లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు లాంచ్ అనండి మీకు. సో కాబట్టి ఏం కావాలంటే మీకు టెస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ కావాలా మనకి. టెస్ట్ ఇన్స్టెన్సెస్ లాంచ్ అయిపోయినాక మనం ఫస్ట్ చెక్ చేసుకొని అండ్ దెన్ అంతా ఓకే అనుకున్నాక రెడీ ఫర్ కట్ ఓవర్ అని చెప్పి మైగ్రేట్ చేసేయచ్చు అనమాట మీకు.
మీకు రెడీ ఫర్ కట్ ఓవర్ అని మైగ్రేట్ చేసేయచ్చు. బట్ లెట్స్ సి. సరే, ఇది రావడానికి ఎలాగో టైం పడుతుంది, మీకు ఎలాగో టైం పడుతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ లోపల మీకు ఒక సర్వర్ క్రియేట్ చేసి నేను దాని లోపల డేటాబేస్ క్రియేట్ చేసి పెడతానండి మీకు. ఎందుకంటే రేపు RDS మైగ్రేషన్ కావాలి మీకు. సో ఇక్కడికి వచ్చి అమెజాన్ లైనెక్స్ ఒకటి కావాలంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్ కొద్దాం. ఓకే, ఈ సర్వర్ లాంచ్ చేద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తానంటే అది ఇన్స్టాల్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి మన ప్లాన్ ఏంటంటే దాంట్లో ఒక MySQL ఇన్స్టాల్ చేస్తానండి. MySQL చేసి కావాల్సిన చేంజెస్ అన్ని చేసి షట్ డౌన్ చేసి పెడతాను. రేపు మనం ఏంటంటే ఇది టఫ్ కాదు మనకి మై డేటాబేస్ మైగ్రేషన్, కాకపోతే డేటాబేస్ పర్సన్ హెల్ప్ ఉండాలి. బట్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దీన్ని మీరు టెక్నికల్ గా వాట్ ఆర్ ద టెక్నికల్ స్టెప్స్ అని చెప్పి మీకు ఇది చెప్తున్నాను ఈ మైగ్రేషన్స్. కానీ రియల్ టైమ్ లో మీకు ఒక డేటాబేస్ ఒక సర్వర్ 1 GB ఫైల్స్ ఉండవు, మీకు చాలా ఎక్కువ ఉంటాయి మీకు. సో అటువంటప్పుడు డ్యూ డెలిజెన్స్ అంటాం మీకు. అంటే ఏంది, ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఏ సర్వర్లు ఉన్నాయి, మనం మైగ్రేట్ చేయగలమా లేదా, టెస్ట్ మైగ్రేషన్ చేయాలా, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో రన్ చేయాలా, ఎంత పైసలు ఎంత ఎఫర్ట్ అవసరం అవుతుంది, బ్యాండ్ విత్ ఎంత, డిపెండెన్సీస్ ఏంటి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. అవన్నీ కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ అఫీషియల్ గా కూడా మీకు మైగ్రేషన్ గురించి క్లాసులు లేవు. ఒకవేళ ఉన్నా కూడా థియరిటికల్ గా చెప్తారు కానీ ఏదో ఒక ర్యాండమ్ అప్లికేషన్, మీకు 10 లక్షల అప్లికేషన్ ఉన్నాయనుకోండి, మీకు 1 లక్ష అప్లికేషన్ అనుకోండి, ఒక్కో దానికి మీకు బ్యాక్ ఎండ్ లో మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకి మైగ్రేషన్ గురించి పెద్దగా ట్రైనింగ్స్ మీకు ఎక్కడ కనిపించవు మీకు. సరే, సర్వర్ అప్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడికి వచ్చి ఇది మీ టెస్ట్ సర్వర్. సో నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి మీకు నేను లెట్స్ కనెక్ట్ టు దిస్. Let's see. Hold on. Okay, good. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, టెంపరీ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇది పాస్వర్డ్. సో లాగిన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే
అప్డేట్ MySQL పాస్వర్డ్ అని చెప్పి india@12345 అని పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం అది. ఓకే, సో ఎగ్జిట్ చేసి నేను ఏం చేస్తాను మీకు పనిలో పనిగా ఇఫ్ యు గెట్ ఎర్రర్ దట్ హోస్ట్ ఓకే బెటర్ నేను ఏం చేస్తాను ఇది కూడా ఇచ్చేస్తాను ఫ్లష్ ప్రివిలేజెస్ అని ఇస్తాను మీకు. ఓకే, ఎగ్జిట్ చేసి మనం ఏం చేయాలంటే మీకు సో ఇలా ఉంటుంది మీకు. సో దీంట్లో మనం ఏం చేయాల్సి వస్తుంది మీకు ఇవంతా కూడా కాపీ చేయాలా. నేను ఏం చేస్తాను మీకు ఓకే, సో ఇక్కడ చూస్తే MySQL dump -b myflix db అని చెప్పి మనం ఏం చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నానో అని చెప్పి మనం RDS కి వాడాం కదా అది తీసుకుందాం యాక్చువల్ గా మీకు. Azure B40 కాదు 39 లో AWS B55 లో RDS కి వచ్చాను అనుకోండి. లేకపోతే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఎందుకు బయటకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఓకే నేనేం చేస్తాను యూస్ సెలెక్ట్ స్టార్ ఓకే మీరు చూస్తే ఇలా వచ్చింది. సో నేను చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్. సో నేనేం చేస్తాను ఇవి కూడా కొన్ని మనం ఓకే డన్. సో ఇప్పుడు అయిపోయిందండి. సో సరే ఈ లోపల మన మైగ్రేషన్ ఎంత వరకు వచ్చింది చెక్ చేసాం అనుకోండి. కట్ ఓవర్ ఇన్స్టెన్స్ టెస్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా. సో సరే రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు టెస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయనియా లేదని సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇన్స్టెన్సెస్కి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి మనకి వచ్చింది చూడండి AWS B55 మైగ్రేషన్ అని వచ్చింది. నేను ఏం చేస్తాను కాపీ చేసి ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు వచ్చిందా వర్షన్ 1 అని వచ్చింది చూడండి. రైటా నేను కావాలంటే డేటా కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను లాగిన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఉబుంటు అని చెప్పి ఫైల్స్ ఉన్నాయి చూడండి. సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్చువల్ సోర్స్ సర్వర్కి వెళ్ళి నేను ఏం చేస్తాను నానో వార్ www.html index.html కి వచ్చి ఈసారి వర్షన్ 2 అన్నాం మనకి. సో 3.zip అండ్ 4.zip మీకు
3.zip 4.zip. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఫైన్ దెన్. సో కాబట్టి అంతా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు మార్క్ యాజ్ రెడీ టు కట్ ఓవర్ అన్నప్పుడు ఎస్ టెర్మినేట్ ద లాంచ్డ్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి కంటిన్యూ చేస్తామండి మీకు. అంటే ఏదైతే మనం చేసామో యాక్చువల్ గా అదంతా కూడా మీకు డిలీట్ అయిపోవాలి బై ద వే మీకు. సో తర్వాత మనం ఏం చేస్తామంటే లాంచ్ కట్ ఓవర్ అంటే ఫస్ట్ ఇదంతా కూడా క్లియర్ అవుద్దో లేదో చూద్దాం. EC2 సర్వర్స్కి వచ్చి మీకు షట్టింగ్ డౌన్ అవ్వండి. సరే, వాట్ అబౌట్ దిస్ అంటే డేటాబేస్ అంతా ఉంది కదా, ఓకే గుడ్ అండి. సో నేను ఏం చేస్తాను, దీన్ని షట్ డౌన్ చేసి పెడతాను, దీంతో పని లేదు మనకి. సో నేను ఏం చేస్తాను మీకు దీని పేరు కూడా ఏమిస్తానంటే ఆన్ ప్రెమ్ DB సర్వర్ అని ఇచ్చేసి నేను శుభ్రంగా దీన్ని షట్ డౌన్ చేసి పెడతాం మనకి. రేపు యూజ్ అవుతాయి మనకి. ఓకే, స్టాప్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, షట్టింగ్ డౌన్ అవుతుంది చూడండి. ఇది అయిపోయినాక దెన్ మనం ఏం చేయాలంటే కట్ ఓవర్ లాంచ్ చేయాలండి మీకు. మీకు అంటే ఫైనల్ సింక్ రన్ అవ్వాలా మీకు కట్ ఓవర్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి. సరే బ్యాక్ వచ్చి ఓకే, లెట్స్ ట్రై టు హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్. సరే, సో ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు లాంచ్ కట్ ఓవర్ ఇన్స్టెన్స్ అన్నాం అనుకోండి. యు ఆర్ అబౌట్ టు లాంచ్ EC2 ఇన్స్టెన్స్ ఫర్ 1 సర్వర్. ఓకే, కట్ ఓవర్ అని చెప్పి లాంచ్ అన్నాం మనకి. ఇప్పుడు యాక్చువల్ గా ఫైనల్ సింక్ ఒకటి రన్ అయి ఉండాలి. ఇప్పటికి ఫైనల్ సింక్ రన్ చేసుకొని మీకు ఏమవుతుంది, ఇది మీకు డిప్లాయ్ అవ్వాలా. ఓకే, హోల్డ్ ఆన్. తర్వాత అయిపోయినాక అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు, అది కొంచెం టైం తీసుకుంటుందండి మీకు.
ఇది M4 లాజ్ ఒక డిప్లాయ్ అవుద్దండి. ఎందుకంటే మీకు చూడండి ఇంతకు ముందు ఒక డిప్లాయ్ అయింది. ఇది నేను చాలా ట్రై చేసే M4 కాకుండా ఇంకా అంతే అని మనకి బై డిజైన్ అది M4 డిప్లాయ్ అవుద్ది. ఎందుకంటే కన్వర్షన్ చేస్తాం అనమాట. కన్వర్షన్ చేసి అండ్ దెన్ మీకు యాక్చువల్ గా మీకు తర్వాత అదే టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే కన్వర్ట్ చేయడానికి మాత్రం యూజ్ అవుద్ది అనమాట. ఇది అయిపోయి మళ్ళీ మీకు AWS B55 అని కొత్త సర్వర్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రన్నింగ్ అని ఇచ్చాం అనుకోండి, కొత్త సర్వర్ వస్తుంది చూడండి. మీకు ఇంకా షట్ డౌన్ చేయలేదా? లెట్ మీ స్టాప్ దిస్. ఇది వేరేదిలే అండి, డెవాప్స్ వాళ్ళది. ఓకే, హోల్డ్ ఆన్. పోయింది చూడండి, ఇంకో ఒకటి పోయింది. ఇప్పుడు యాక్చువల్గా కొత్తది క్రియేట్ అవ్వాలి మీకు. మీకు మైగ్రేషన్ ఉంది కదా, AWS B55 డిలీట్ అయిపోయింది. తీసేసాను అనుకోండి, మీకు షట్ డౌన్ అయిపోతుంది చూడండి. మీకు సరే కొత్తది వచ్చింది, పాది టెర్మినేట్ అయిపోయింది. అంటే కట్ ఓవర్ లాంచ్ చేస్తుంది అనమాట. నా ఉద్దేశం ఏంటంటే మనకి కొత్త సర్వర్ లాంచ్ చేసినప్పుడు మనం వర్షన్ 2 అని డేటా చేంజ్ చేసాం కదా, అది వస్తుందో లేదో చెక్ చేద్దాం మీకు. వచ్చేసింది చూడండి మీకు. లెట్ ఇట్ కమ్. పోయింది, మళ్ళీ ఇప్పుడు రావాలి. ఐ థింక్ కొత్త సర్వర్ లాంచ్ చేసి ఒరిజినల్ సర్వర్ ఇప్పుడు రావాలా, లెట్స్ సీ మీకు. సో రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి దీని పేరు ఏంటంటే, మనకి ఫస్ట్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ గురించి మాట్లాడతాము. సో దాంతో పాటు మన ప్లాన్ ఏంటంటే డెవలపర్ టూల్స్ అని ఉంటాయండి. AWS డెవలపర్ టూల్స్ అండి, కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్, కోడ్ పైప్ లైన్, కోడ్ బిల్డ్ అని చెప్పి అవి కూడా మనం సైడ్ బై సైడ్ డిస్కస్ చేస్తాం. అది నా ప్లాన్ రేపు. సో దాంతో మనకి డెవలపర్ టూల్స్ అండ్ మైగ్రేషన్ అవుతుంది. తర్వాత రోజు మీకు వెనస్డేకి వచ్చేసరికి మన ప్లాన్ ఏంటంటే డేటా రిలేటెడ్ కొన్ని ఉన్నాయండి. మీకు లైక్ AWS గ్లూ అంటే ఏంటి, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేస్తామంటే వాటి గురించి, అదే ఎథీనా అని, రెడ్ షిఫ్ట్ అని కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడతాం. ఎలా ఎలా చేయొచ్చు అని చెప్పి మనం చూస్తాము మీకు. సో తర్వాత వచ్చేసరికి థర్స్డే వచ్చేసరికి నేను చూస్తా, యాక్చువల్ థర్స్డేకి అవగొట్టేయచ్చు. కానీ ఇంకేమన్నా టాపిక్ ఉందనుకోండి, మంచి టాపిక్ ఏమన్నా ఉంటే నేను చెక్ చేసి మీకు ఆ టాపిక్ ఏదైనా యూజ్ అవుద్ది మీకు అనుకుంటే అది చెప్పేసి, నా ప్లాన్ అంటే ఫ్రైడే రోజు మాత్రం మీకు CV, లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి, ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్, ఇవన్నీ కూడా మనం ఫ్రైడే మాట్లాడి ఫ్రైడేతో ఎండ్ చేద్దాం. అది నా ప్లాన్ మీకు. ఓకే, గుడ్. డిప్లాయ్ చూడండి మీకు. ఇక్కడ నుంచి నేను ఇది తీసుకొని, ఇంతకు ముందు మైగ్రేషన్ అప్పుడు ఇట్లా వచ్చింది వర్షన్ 1 అని చెప్పి. సో ఇప్పుడు ఇలా ఇద్దాం, ఎలాగా ఏమొస్తుందో చూద్దాం. వర్షన్ 2 వచ్చింది చూడండి. అంటే ఎందుకు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా అంటే డేటా కూడా లాస్ట్ లో సింక్ అవుతుంది మీకు అని చెప్పి ప్రూవ్ చేయడానికి. సో దాంతో పాటు అంటే ఒకే అప్లికేషన్ కూడా సింక్ అయింది. దిస్ ఈజ్ సేమ్ విత్ డేటాబేస్ అయినా ఏదైనా కూడా మీకు సింక్ అయిపోతుంది కదా. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనకి దాని లోపల ఈ డేటా ఉందో లేదో చూద్దాం. ఏదండి దాని పేరేంటి, నాకు మనం మైగ్రేషన్ డేటా అని పెట్టాం కదా, దాంట్లో 4 ఫైళ్ళు ఉన్నాయో లేదో మనం చెక్ చేయాలన్నమాట మీకు. సో హోల్డ్ ఆన్.
ఓకే, డేటా కూడా వచ్చింది. సో దట్ కన్క్లూడ్స్ దట్ ఎస్ మన మైగ్రేషన్ డేటా అయిపోయిందండి, ఐ మీన్ డేటా మైగ్రేషన్ అయిపోయింది. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు, మీకు ప్రాబ్లం ఏంటంటే నా సర్వర్ డౌన్ అయింది, ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే నాకు ఈ విండోస్ సర్వర్ నాకు నేను చేస్తున్నాను కదా, దాంట్లో లైసెన్స్ లేదనమాట. మీ విండోస్ సర్వర్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుద్ది అంటే మీకు 1 అవర్ తర్వాత సర్వర్ అనేది మీకు షట్ డౌన్ అయిపోతుంది మీకు. అదే నా విండోస్ సర్వర్ షట్ డౌన్ అయిపోయింది, ఒక నిమిషం. సో ఎనీవే మైగ్రేషన్ అంతా అయిపోయినాక ఇదనమాట ఈ సర్వర్ సార్, ఇక్కడ మీకు DC01 నా విండోస్ సర్వర్ అది స్టాప్ అయిపోయింది. లెట్ మీ స్టార్ట్ ఇట్. దట్స్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. Okay, let's see. ఓకే, ఇది రానివ్వండి. అప్ అయింది అనుకోండి, నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు. ఓకే, AWS దీనికి వచ్చి అలాగే సో కాబట్టి మనం ఏం చేస్తాం, మైగ్రేషన్ సర్వీస్ కోద్దాం. సో మైగ్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏం చేస్తాం, కట్ ఓవర్ కూడా చేసాం, అయిపోయింది ఫైనలైజ్ కట్ ఓవర్ ఉందిగా. ఇంకా మనం ఏం చేస్తాం, లోపలికి వచ్చి ఫైనలైజ్ కట్ ఓవర్ చేసేయండి ఇంకా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫైనలైజ్ కట్ ఓవర్ అని చెప్పి, ఫైనలైజ్ అంటే సక్సెస్ఫుల్ గా మైగ్రేట్ అయిపోయింది అని అర్థం అనమాట మీకు. దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా మీకు దీన్ని ఆర్కైవ్ చేసేసి యాక్షన్కి వచ్చి మార్క్ యాజ్ ఆర్కైవ్డ్ అంటే మైగ్రేషన్ అయిపోయింది అనమాట, డన్. సో ఇప్పుడు నెక్స్ట్ వెనక్కి వచ్చి ఇంకా మీకు మైగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఆ సిస్టమ్ ముందు ఈ సర్వర్ని షట్ డౌన్ చేయాలా. సో కాబట్టి మనం ఏం చేస్తాం, పవర్ ఆఫ్ అని చెప్పేసి మీరు చూసినట్లయితే పవర్ ఆఫ్ చేసేసి మీకు, అండ్ దెన్ దీన్ని కూడా టెర్మినేట్ చేస్తాను మీకు, డిలీట్ ఫ్రమ్ డిస్క్ అని చెప్పి మీకు డిలీట్ అంటే అయిపోయాయి మీకు. దట్స్ ఆల్ అండి. ఇదండి మీరు చూసినట్టే ఒక సర్వర్ని మైగ్రేట్ చేయడం, యాజ్ వెల్ యాజ్ డేటాను కూడా డేటా సింక్ మైగ్రేట్ చేయడం. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి షట్ డౌన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మనకి షట్ డౌన్ గెస్ట్ ఓఎస్ అని చెప్పి గెస్ట్ ఓఎస్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి అనుకుంటే దీన్ని కూడా మనం తీసేయచ్చు అనమాట, అక్కడ ఆర్కైవ్ చేసాం కదా. బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ రెండు సర్వర్స్ ని కూడా మనం, లెట్ మీ కమ్ హియర్ అండ్ టెర్మినేట్ అని చెప్పి మీకు టెర్మినేట్ చేసేయండి మీకు. సో టెర్మినేట్ చేస్తే మొత్తం టెర్మినేట్ అయిపోతాయి మీకు. ఇంకేం లేవన్నమాట. సో ఈ విధంగా సర్వర్ మైగ్రేషన్ అండ్ డేటా మైగ్రేషన్ రెండు కూడా చేయడానికి ఆస్కారం ఉంది మీకు. ఓకే, రేపు వచ్చి డేటాబేస్ మైగ్రేషన్ అండ్ డెవలపర్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చలో ఎనీ క్వశ్చన్స్ అండి. విపిసి సబ్నెట్స్ రౌటింగ్ టేబుల్ డిలీట్ చేయకపోయినా ఏం బిల్ ఏం పడదండి? పడదు, నో. విపిసికి వాటికి ఏమి ఛార్జెస్ లేవు. ఓకే, క్వశ్చన్స్ గైస్? Chalo, see you tomorrow, 8:45 folks. Yeah, bye.